వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేకే హిందుత్వ వాదంతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేశం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మేకల దాసు పిలుపు. ప్రేమించిన అమ్మాయి మృతి చెందడంతో మనస్తాపం చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న రాజంపేట యువకుడు వేనంక వినయ్. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హిందుత్వ వాదాన్ని ఎత్తుకొని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేశం అన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రావు ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి వేదికపై మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అసలైన హిందుత్వ భావాలు కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అని అన్నారు. అయోధ్య రామాలయ మందిరం నిర్మాణం సమయంలో మంచిర్యాల బాలుర పాఠశాల మైదానంలో వేలాది మంది పాల్గొనగా వందలాది జంటల వ్రతాలు పూజలతో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం జరిగిందని, ఉగాది రోజున వేల మందికి అన్నదానాలు చేస్తూ హోమాలు చేస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడే వ్యక్తి ప్రేమ్సాగర్ రావు అని అన్నారు. కేవలం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు రాజకీయంగా మతపరంగా బదనం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే విఫల ప్రయత్నం చేస్తున్నాడని వారు అన్నారు. గణేష్ నిమజ్జనోత్సవం సమయంలో వేలాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయకుడికి వీడ్కోలు పడుకుతున్న వేళ హిందుత్వ రాగాన్ని ఎత్తుకొని మాట్లాడుతున్న సమయంలో ప్రజలు రెచ్చిపోకముందే మా నాయకుడు తూముల నరేష్ మైకును లాక్కోవడం జరిగిందని, లేకుంటే గొడవలు జరిగి నిమజ్జనోత్సవ కార్యక్రమం రసాబసగా మారేదని అన్నారు. ఇక ముందు మా నాయకుడిని, కాంగ్రెస్ పార్టీని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా అబద్ధపు వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రావుల అనిల్, మంచిర్యాల పట్టణ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వెంకట సాయి, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి అధ్యక్షురాలు బోయిని పద్మ, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన ఉత్సవం సందర్భంగా జరిగిన సంఘటనపై వివరణ ఇవ్వడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. యావత్ మంచిర్యాల ప్రజలందరూ కూడా చూసిన సన్నివేశం అది. ఏదైనా ఒక పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడినప్పుడు 20 సంవత్సరాల నాయకుడు, 24 సార్లు ఎమ్మెల్యే, జీవితంలో సగభాగం పొలిటికల్ లైఫ్లో ఉన్న వ్యక్తి మాట్లాడిన తీరు ప్రజలందరూ గమనించారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి ఆ నాయకులు పడుతున్న తాపత్రయాన్ని చూస్తూ ఉంటే నవ్వొస్తుంది. మనం ఏదన్నా ఒక మిత్రుడు గృహప్రవేశానికి పిలిస్తే అక్కడ పోయి మనం ఏం చేయాలి? ఆయనకు గ్రీటింగ్ చెప్పాలి, సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటే ఏదో తీర్థప్రసాదం తీసుకోవాలి, విషయం చెప్పాలి, రావాలి. అరే గీత పెద్ద ఇల్లు కట్టుకున్నావు, చచ్చిపోయేదే కదరా, నువ్వు ఎందుకు రానంటే ఎవడన్నా ఊరుకుంటాడా? అంత ఎవడన్నా ఒక మిత్రుడు చనిపోతారు, పరామర్శించడానికి అక్కడికి వెళ్తే ఇటు చచ్చిపోయాడు అంటే ఊరుకుంటారా? బంధువులందరూ కలిసి తంతారు. అలాంటి అసందర్భ ప్రసంగం ద్వారానే ఈ గొడవ జరగడం జరిగింది. నిమజ్జనంలో ఆయన ఏం చెప్పాలి? గణేష్ యొక్క ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండాలి, బాగుండాలి అని మాత్రమే చెప్పాలి. అక్కడ గ్రీటింగ్స్, దట్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ వెన్యూ ఆర్ వేదిక. అక్కడ ఏం చెప్పాడు? దౌర్జన్యాలు జరుగుతున్నాయి, జెండాలు చింపేశారా, వేదవాళ్ళారా, జెండాలు పీకినప్పుడు మీరేం పీకిరు? ఎవరు పీకిరో మరి సీసీ కెమెరాలు ఊరంతా ఉన్నాయి, మరి అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు? దౌర్జన్యం ఎవరి మీద ఎప్పుడు చేశారు, మరి మీరు ఎందుకు కేసు పెట్టలేదు? పోనీ అది సందర్భం కాదు కదా. ఈరోజు హిందువులమని ఓ తెగ మురిసిపోతురు, తెగ హిందుత్వాన్ని వీళ్ళేదో ఉద్ధరించినట్టుగా చెప్తా ఉన్నారు. మంచిర్యాల ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ తెలుసు, మా నాయకుడు ఏమి తెల్లరంగానే లేచి షోపుటంలో బొట్టు పెట్టుకొని ప్రతి గుడికి పోయి కొబ్బరి చిప్పలు, అరటి పండ్లు దీన్ని కడుపు నింపుకునే దాఖలాలు కాదు. మా నాయకుడు ఉత్తమమైన నాయకుడు. హిందూ ఉత్సవం గురించి మాట్లాడినప్పుడు నువ్వు 20 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడైనా హిందువుల గురించి మాట్లాడినవా? ఏదన్నా ఒక సందర్భంలో పబ్లిక్లందరూ జమ చేసి, హిందువులందరూ జమ చేసి ఏదన్నా ఉత్సవం చేసినవా? నీకు ఆ రికార్డు ఉందా? అది నువ్వు గమనించాలి. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మిస్తున్న సమయంలో మా నాయకుడు, మనం పార్టీలు ఏదున్నా మనం హిందువులం, హిందుత్వం అవలంబిస్తున్న వాళ్ళం, హిందుత్వాన్ని మనం మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి వేలాది మందితోటి అక్కడ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసి శ్రీరామ కళ్యాణం అయోధ్యలో ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అట్లా జరిగింది. ఆ విధంగా
ఉగాది వచ్చింది, నీ ఇంట్లో ఎవడన్నా పచ్చడన్నా తిన్నారా ఎప్పుడన్నా? ఉగాది రోజు ఒక పెద్ద టెంట్ వేసి దాదాపు ఒక 2-3 వేల మంది కార్యకర్తలతోటి పంచాంగ శ్రవణం పెట్టి మంచిర్యాలలో ఎప్పుడు కనేవిని ఎరగని రీతిలో దసరా ఉత్సవాలు అయితే పల్లకితోటి నువ్వు ఒక్కరివి ఇద్దరు గవర్నమెంట్లో పోదురు, ఎప్పుడన్నా వేరు ఎవడన్నా స్పెషల్ డయాస్ చేయించి అందరి భక్తులందరికీ వెల్కమ్ చెప్పి అందరికీ వేద పండితులతో ఆశీర్వాదం ఇప్పించాడు మా నాయకుడు ప్రేమచంద్రరావు. నువ్వు ఎప్పుడన్నా చేసావా? ఇంకా నువ్వు హిందూ గురించి మాట్లాడుతున్నావు. శివాజీని అవమానిస్తే అది హిందుత్వాన్ని అవమానించినట్టు. ఎవర్రా వేదో మేము అవమానించిన తుమ్మల నరేష్ గారు వెళ్ళి మా అధ్యక్షుడు ప్రేమసాగర్ రావుని మాట్లాడి అక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పిన దాని తర్వాత కూడా మేమేదో శివాజీని అవమానించినట్టు మేము చెప్పాము. మహారాష్ట్రలో మరాఠా మొత్తం సామ్రాజ్యాలు నేర్న ధీరుడు శివాజీ. ఈరోజు గణేష్ మండలు ఉన్నాయంటేనే భారత స్వాతంత్రోద్యమానికి ముందే ఈ గణేష్ మండలను ఏర్పాటు చేసి హిందువులను ప్రజలందరినీ ఏకం చేసే విధంగా మరి శివాజీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ గణేష్ మండలను తొలుత ప్రారంభించిందే శివాజీ. ఆయన మహనీయుడు. ఆయనను మేము ఆల్రెడీ ఒక చోట పెట్టడం జరిగింది, మంచిర్యాల కూడా పెడతామని చెప్పాం. ఈ మీ యొక్క హిందుత్వం తీసుకుంటే ప్రతి ఒక్కరము హిందువులమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా హిందువులమే. అక్కడ ఏమి హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు కాదు. మేమేమి హిందుత్వం పేరు చెప్పి అక్కడ అల్లర్లు సృష్టించలేదు. అల్లర్లు సృష్టించేది మీరు. ఆ వెన్యూను తీసుకొని మీరు బీజేపీతో కలిస్తే కలవండి, ఎవడు అద్దంటలేడు. అది సిగ్నల్స్, ఇండైరెక్ట్ సిగ్నల్స్ మాకు ఇస్తున్నారని మేము భావిస్తున్నాము. హిందూయిజంలో మమ్మల్ని మించిన, మా నాయకుడిని మించిన నాయకుడు ఇంకొకడు ఎవడు మంచి నాయకుడు. ఏ అకేషన్ వచ్చినా కానీ ఆయననే ముందుండి వేలాది మందిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ చేశాడు. మా అధ్యక్షుడిని పట్టుకొని పిల్లగాడు మరి పార్టీలు మారిరు అని అంటాడు. పార్టీలు మారుడే, నువ్వు మారలేదా? నేను తెలంగాణ మూవ్మెంట్కి ఉద్యమం చేసినప్పుడు వేలాది మంది నా దగ్గర తరలివచ్చిన సందర్భం నువ్వు ఎక్కడున్నావు? మేము ఇప్పుడున్న పార్టీలో ఉన్నావు. సందర్భం లేకుండా ఎప్పుడు ఈ పొలిటికల్ డయాస్ కాకుండా నువ్వు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. మేమేమైనా తప్పు చేస్తే కౌంటర్ ఇస్తారో లేకపోతే దానికి వివరణ ఇస్తారు. అంతేగాని దేవుడి దగ్గరకు పోయి నువ్వేదో పొలిటిక్స్ మాట్లాడితే అది తప్పు. ఇప్పటికైనా మీరు సవరించుకోవాలి. జరిగినటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవాలలో ఏదైతే దివాకర్ రావు గారు మా నాయకుల పైన, పెద్దలు ప్రేమసారావు గారి పైన, అంతేకాకుండా ఏదైతే అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మంచిర్యాలలో ఈ గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని, ఈ గంజాయిని పెంచి పోషించిందే వారి కొడుకు విజిత్రావు గారు. ఇవాళ వారు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరినట్టుంది వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిందని చెప్పి ఓ గప్పాలు కొడతా ఉన్నారు. మీరు మంచిర్యాల చేసింది ఏందని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఛత్రపతి శివాజీ గురించి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఛత్రపతి శివాజీ గురించి రాజకీయం చేయాలంటే అది మీకు తగదని విషయాన్ని చెప్తా ఉన్నాం. దండపల్లిలో మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కట్టింది పెద్దలు ప్రేమసారావు గారు. ఇవాళ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహం కట్టాలి అని చెప్పి ఆనాడు మీరు మాట్లాడుతూ ఉన్నారు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు, ఆనాడు నీకు సోయి లేదా? ఆనాడు దిమాగ్ ఏమైంది అని మేము ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ బీసీల కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీల కోసం, బీసీల కోణంలో ఆలోచన చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకులు పెద్దలు ప్రేమసారావు గారు గుర్తు చేస్తా ఉన్నాం. అక్కడ కొంతమంది నాయకులు ఛత్రపతి శివాజీ గారిని అవమానించడం జరిగింది. వారికి దండలు ఇవ్వలేదు అని వారికి నోటికి ఎంత ఇస్తే అంత అబద్ధాలు ఆడుకుంటా వారి వేలాపనలు పాల్గొంటూ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలను దొంగలో తొక్కుతూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఒక కమ్యూనల్ వైలెన్స్ సృష్టిద్దామన్న ఉద్దేశంతో, అసలు అది ఆవేశంతో మాట్లాడుతూ అప్పటికి కూడా ఆ సందర్భంలో కూడా నిమజ్జనం ఎట్లా జరగాలి అనే సలహాలు సూచనలు ఇవ్వకుండా, అసలు నిమజ్జనానికి ఎన్ని వినాయకులు వస్తున్నాయి, అసలు నిమజ్జనం అన్న సోయే లేకుండా అసలు అక్కడ జరుగుతున్నది ఏంది, నిమజ్జనమా లేక ఏందా అన్న ఆ వేదిక ఏంది అన్న ఉద్దేశాన్ని మర్చిపోయి వారు రౌడీ అని, గూండా అని ఓ ప్రేలాపనలు మాట్లాడుకుంటున్నారు. అయినా కూడా మా వాళ్ళు ఓపికతో ఉన్నారు. ఆ మాటలు మాట్లాడిన తర్వాత కూడా మా వాళ్ళు ఓపిక కొద్దు ఉన్నారు. ఆ విషయం మాట్లాడిన తర్వాత కావాలని ఇంకా రెచ్చిపోతలేరేంటి, ఇంకా రెచ్చిపోతలేనని అనుకొని ఇంకో ఉద్దేశం తీసిరు. అయినా కూడా మా వాళ్ళు ఉన్నారు. అప్పటికి కూడా పుదారి తిరుపతి అన్న గారు రాజకీయ అన్న చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇది ఏది వేదిక, ఇది వేదిక. అక్కడికి రాజకీయ అన్న చెప్తున్నాడు, రవీంద్ర అన్న చెప్తున్నాడు. అయినా కూడా ఇంకా ఏదో ఒక కావాలని ఒక కమ్యూనల్ వైలెన్స్ సృష్టించాలి, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలి, ఏదైనా ఒకటి పాల్పడాలన్న ఉద్దేశంతో, ఇక వీళ్ళు అస్తలేరేంది అన్న ఉద్దేశంతో మత కలహాలను సృష్టించాలన్న ఆలోచనతోటి ఆ జెండాలు తీసేసిండ్రు అన్న మాటకి మా వాళ్ళు వచ్చిండ్రు. అది ప్రజలు గమనించాలి అతి విషయాన్ని. అసలు
నా వయసు ఉన్నంత వరకు మీరు మాజీ శాసనసభ్యులు, అప్పుడు శాసనసభ్యులు, నా వయసు అంతా మీరు శాసనసభ్యులే. మీరు చాలా ఓపిక, మంచివారు, ఏం మాట్లాడారు అని పేరు నేను పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నా. మీ ఓపిక ఎందుకు నశించింది నాకైతే అర్థమవుతలేదు. మీ ఓపిక నశించడానికి గల కారణం ఏమిటంటే సార్ అనారోగ్యంగా ఉన్నా కూడా రైతుల గురించి ఆలోచిస్తున్నాడు. సార్ రాకున్నా కూడా వారి మనుషులతోటి, అధికారులతో చర్చించి ప్రభుత్వ వ్యవస్థలను సమన్వయం చేసుకుంటా ఇంత పక్కాగా నిమజ్జనం చేసిండ్రు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా కాంట్రాక్టు కార్మికులకు ఈ నెల 25వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని, 60 సంవత్సరాలు దాటిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, అలాగే కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ బెనిఫిట్స్ కల్పించాలని, లేని ఎడల అక్టోబర్ 4వ తేదీ నుండి రీలే నిరాహార దీక్షలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు సాగర్, కుమారస్వామి, తిరుపతి, శ్రీనివాస్, లింగయ్య, వెంకటి, రాజేందర్, రవి, అశోక్, శ్రీనివాస్, లింగయ్య, మల్లేష్ తదితర కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క వేతనాలను ఇవ్వాలని ఈరోజు కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులందరం కూడా గౌరవ కమిషనర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఏదైతే ఆగస్టు నెల వేతనాలు కార్మికులందరికీ కూడా రేపాలి ఎల్లుండి ప్రతి కార్మికుని అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని కమిషనర్ గారు తెలియడం జరిగింది. కార్మిక సోదరులారా, మీ అకౌంట్లో మీ జీతం ఈ నెల వచ్చేస్తుంది. దాంతోపాటు దసరా పండుగ ఉంది కాబట్టి మనకు సెప్టెంబర్ నెల అంటే ఇప్పుడు మనం చేస్తున్న పని ఈ నెల కూడా జీతం ఇవ్వాలని కమిషనర్ కోరగా కమిషనర్ గారు దానికి సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మీకు 25, 26 తారీఖు లోపల మీకు జీతం ఇప్పించేందుకోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని వారు చెప్పినందుకు నిజంగా కార్మికుల పక్షాన కమిషనర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కమిషన్ వచ్చినప్పటి నుండి ఏదైతే వారు మాటిచ్చారో కార్మికులందరికీ 5 నుంచి 10 తారీఖు లోపల మీకు వేతనాలు వేయడం జరుగుతుందని వారు మాటిచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా కార్మికులు 10 తారీఖు లోపు అందరూ కూడా వేతనాలు వేయడం జరుగుతుంది. కాబట్టి నిజంగా మనకు ఇలాంటి కమిషన్ ఉండడం కూడా మన కార్మిక సోదరులకు ఎంతో మేలు జరుగుతున్న సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ గుడిపేటలో పనిచేస్తున్న కార్మికులై 3 నెలల వేతనం వాళ్ళే కూడా 3 నెలల వేతనం ఇవ్వడం జరుగుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులు తెలియజేస్తా ఉన్నాం. నస్పూర్ కానీ మంచిర్యాల కార్మికులకు అందరికీ 2-3 వేతనాలు వేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే 60 సంవత్సరాలు పైబడినటువంటి కార్మిక సోదరులు ఇవాళ వాళ్ళ పనిచేస్తూ ఉన్నారు, వారి స్థానంలో వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కరిని ఉద్యోగం తీసుకోవాలని కమిషనర్ గారికి తెలపడం, కమిషనర్ గారు కూడా తక్షణమే స్పందించి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబంలో ఒకరిని ఉద్యోగ అవకాశం కల్పిస్తామని వారు మాట ఇచ్చినందుకు కమిషనర్ గారికి మా యూనియన్ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నస్పూర్, అదేవిధంగా విలీన గ్రామాలకు చెందినటువంటి కార్మిక సోదరులై పిఎఫ్, ఈఎస్ఐ తక్షణమే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే ఈ నెలలోపు పిఎఫ్ఐ, ఈఎస్ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుందని వారు పూర్తిగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైనా కార్మికుల కోసం నిరంతరం పక్షాన పోరాడేది మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అని కూడా ఇలా మేము కార్మిక వర్గాన్ని తెలియజేస్తున్నాం. ఒకటే కార్మిక సోదరులారా, ఎవరు కూడా మీరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, మనకు జీతాలు ఇచ్చేది ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు. అదేవిధంగా ఇట్టి విషయంలో జీతాలు లేట్ అయినప్పుడు కూడా గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు కూడా మనకు అన్ని సందర్భాల్లో కార్మికులు అండగా ఉండడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా మనకు అన్ని సందర్భాల్లో అండగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు ఎవరు కూడా ఎవరికి భయపడకుండా మీరందరూ కూడా స్వేచ్ఛగా మీకు ఎవరైతే పనిచేస్తున్నారో, మీకు ఎవరైతే పోరాటం చేస్తున్నారో అటువంటి యూనియన్కి మీరందరూ కూడా అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోవడం జరుగుతుంది. ఈ 60 సంవత్సరాల విషయంలో దీన్ని మేము గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కమిషనర్ గారికి ఫోన్ చేయించి వాళ్ళ యొక్క పని వాళ్ళ పిల్లలకి ఇప్పించేదాం కూడా మేము మా మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున వారి పక్షాన పోరాటం చేయడం జరుగుతుందని కూడా సందర్భం తెలియజేస్తాం. లేని ఏడల అక్టోబర్ 4 నుంచి రిలే దీక్ష కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాం.
మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరపున మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ గారికి ఈరోజు కార్మికులము అందరము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏమిటి కోసం అంటే ఇప్పుడు వచ్చే దసరా ఉన్నది కాబట్టి మాకు ముందే 20 తారీఖు లోపు జీతాలు ఇవ్వాలని సార్ని కోరడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి అదేవిధంగా ముందే దసరాకు ముందు ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వయసు తరబడిన మా యొక్క కార్మికుల కొడుకులకు కానీ 60 సంవత్సరాలు నిండి ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ కొడుకులకు కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. అదేవిధంగా సార్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అందుకని ఇక ముందు కూడా కార్మికులం ఐక్యతతో ఉండి ఏ పనైనా సాధించుకోవాలని కోరుకుంటూ పిఎఫ్ఎస్ఐ కూడా మా అకౌంట్లో జమ చేస్తానని నెక్స్ట్ నెల జమ చేస్తానని సార్ కూడా ఒప్పుకోవడం జరిగింది. సెప్టెంబర్ 11 నుండి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మంచిర్యాల పట్టణ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామడుగు లక్ష్మణ్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ సెప్టెంబర్ 11 నుండి 17 వరకు గ్రామ స్థాయి నుండి పట్టణ మండల కేంద్రాల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తూ పోరాట చరిత్రను అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలిసే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, సాయుధ పోరాట చరిత్రను అమరవీరుల త్యాగాలను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఇప్పకాయల లింగయ్య, కార్యవర్గ సభ్యులు కలీందర్ అలీఖాన్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, దేవి పోచన్న, చాడ మహేందర్ రెడ్డి, కుంచాల శంకరయ్య, కాదండి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 ఈ తెలంగాణ ప్రాంతాన్ని నైజాం నుండి విముక్తి చేసినటువంటి రోజు. ఈ నెల 11 నుండి 17 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్ని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా విజయవంతం చేస్తా ఉన్నాం. 11 నాడు మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసి ముగ్దు మోయినుద్దీన్ లాంటి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ ఇట్లాంటి అమరవీరుల త్యాగ ఫలితంతో 1000 ఎకరాల భూమిని ప్రజలకు పంచి ఈ ప్రాంతాన్ని నైజాం నుండి విముక్తి చేసి ఇండియన్ యూనియన్ సేనలో కలిపినటువంటి రోజు. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి దాన్ని వక్రీకరిస్తూ తెలంగాణ సాయుధ పోరాటం అసలు జరగనే లేదు, దానికి ఆర్ఎస్ఎస్ఏ మూలం అనేటువంటి పద్ధతులలో ఈరోజు దాన్ని వక్రీకరించేటువంటి పద్ధతులలో బీజేపీ చేస్తున్నటువంటి కపటమైనటువంటి కుట్రలను తెలంగాణ ప్రాంత ప్రజలందరూ, మేధావులందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్ర ఉద్యమంలో కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఆవగింజ కూడా సంబంధం లేనటువంటి ఆర్ఎస్ఎస్ ఇలా దేశభక్తులుగా చెలామణి అవడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఇలా దేశ విముక్తి కోసం సంబంధాలు లేవు, తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి ఎట్లాంటి సంబంధాలు లేవు. కానీ తెలంగాణ సాయుధ పోరాటం మీద ఇలా వక్రీకరించే కుట్రలు చేస్తున్నటువంటి బీజేపీ కపట నాటకాల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ నెల 11 నుంచి 17 వరకు జరిగేటువంటి సాయుధ పోరాట వారోత్సవాల్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కమ్యూనిస్టు పార్టీ శ్రేణులను కోరుతా ఉన్నాం. సాయుధ పోరాట 77వ వార్షికోత్సవాలను ఈ నెల 11 నుండి 17 వరకు ఘనంగా నిర్వహించాలని చెప్పి మంచిర్యాల జిల్లా సమితి తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి 11వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది. మరి 11 నుండి 17 వరకు గ్రామ స్థాయి నుండి పట్టణ మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించుకోవాలి. మరి ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మరి జాగీందారులకు, జమీందారులకు, దేశ్ముఖులకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఈ రైతాంగ పోరాటం నిర్వహించడం జరిగింది. మరి ఆనాడే 1948 సెప్టెంబర్ 17న మరి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. మరి ఆనాడు హైదరాబాద్ సంస్థానం తోటి మరాఠా అయినటువంటి మహారాష్ట్రలో 5 జిల్లాలు, మరి కన్నడ అయినటువంటి కర్ణాటకలో 3 జిల్లాలు, హైదరాబాద్ సంస్థానం తెలంగాణ కలిపి 16 జిల్లాలు ఉన్నటువంటిది. మరి హైదరాబాద్ సంస్థానం తోటి భారతదేశంలో విలీనం చేసిన తర్వాత మరి మహారాష్ట్రలో, కర్ణాటకలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ ఇలా పాలకులు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారికంగా నిర్వహించాలని చెప్పినటువంటి పాలకులు
ఈరోజు పాలక ప్రభుత్వాలు ఇలా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దాన్ని విస్మరించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మరి ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మరి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటేనే ఇలా కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటం అది. దానికి రావి నారాయణ రెడ్డి నాయకత్వాన మరి బద్దం ఎల్లారెడ్డి, మగ్దుల్ మోయినుద్దీన్ నాయకత్వం వహించడం జరిగింది. మరి తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య అమరుడైన తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరింత ఉధృతం జరిగింది. ఏదే ఆంధ్ర మహాసభ జరిగిన తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సెప్టెంబర్ 11 నుండి 17 వరకు పిలుపునివ్వడంతో మరి ఒక తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు 4500 మంది కమ్యూనిస్టులు మరి ప్రాణాలు వదలడం అనేది జరిగింది. మరి ఆనాడే మరి నిజాం నవాబులు మరి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం వదిలిపెట్టి భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అందుకే సెప్టెంబర్ 15న విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి సంస్థలు పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు 2024-2025 సంవత్సరానికి రావాల్సిన లాభాల వాటాను వెంటనే చెల్లించాలని బిఎంఎస్ కార్మిక సంఘం డిమాండ్ చేశారు. మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరానికి గాను 5,000 కోట్ల టర్నోవర్ వచ్చినట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించిందని, కార్మికులకు చెల్లించాల్సిన 5,000 కోట్ల లాభాల వాటాను గడిచిన మార్చి-ఏప్రిల్ నెలలో చెల్లించాల్సి ఉండేదని, ఇప్పటి వరకు లాభాల వాటాను కార్మికులకు చెల్లించలేదని అన్నారు. ఈ సెప్టెంబర్ మాసం ముగిసేలోగా కార్మికులకు రావాల్సిన 40% లాభాల వాటాను చెల్లించాలని బిఎంఎస్ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అట్లనే 2023-24 ఆర్థిక సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని చెప్పేసి కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రకటించారు. దాంట్లో 2,410 రూపాయలు నికర లాభాలు వచ్చినాయని చెప్పేసి దాంట్లో 33% ఏదైతే ఉన్నదో 7,965 కోట్ల రూపాయలు మనకు డిస్ట్రిబ్యూషన్ చేసారు. 795 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మన చైర్మన్ గారు 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చింది. 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఏదైతే టార్గెట్ పెట్టిందో దానికి సంబంధించింది కూడా 1.6% తగ్గినప్పటికీ కూడా మనకు 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని చెప్పేసి ప్రకటన చేసారు. అది మార్చి వరకు మనకు ఎండ్ ద పీరియడ్ ఉంటుంది. ఏప్రిల్లో లెక్కలు చేసుకుంటారు, ఆడిటింగ్ చేసుకుంటారు. మే మాసంలో ఖచ్చితంగా వాళ్ళకు లాభాల వాటా అందే విధంగా చేయాల్సిన యాజమాన్యం ఇవాళ ఖచ్చితంగా లాభాల వాటా విషయంలో జాప్యం జరుగుతూ ఉన్నది. ఈ సెప్టెంబర్ మాసం గడుతూ ఉంది. గతంలో కూడా ఆగస్టులో కూడా దానికి సంబంధించిన నిర్వహించాలని చెప్పేసి, లాభాలు ప్రకటించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఇవాళ 5,000 కోట్ల రూపాయల లాభాల టర్నోవర్ ఏదైతే వచ్చిందో దాన్ని ప్రకటన చేసిన చైర్మన్ గారు మరి దానికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం వెంటనే ఏర్పాటు చేసి 40% వాటాను, వాస్తవ లాభాలపైన 40% వాటాను సింగరేణి కార్మికులకు త్వరలోనే ప్రకటన చేస్తే బాగుంటుందని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ప్రేమ విఫలమైన యువకుడు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం రాజంపేటలో సోమవారం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం రాజంపేట గ్రామానికి చెందిన వేనంక వినయ్ 25 సంవత్సరాల యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి చనిపోవడంతో మనస్తాపం చెంది తాను కొమ్ముగూడెం గ్రామ శివారులో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వినయ్ ప్రేమించిన అమ్మాయి నిన్న రాత్రి హైదరాబాద్లో మృతి చెందగా మనస్తాపం చెంది తాను లేనిది నేను బ్రతకడం కష్టమని లెటర్ రాసి సోమవారం మధ్యాహ్నం లక్షట్పేట మండలం కొమ్ముగూడెం గ్రామ పంట పొలాల్లో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 8/9/2025న వేనంక వినయ్ బాబు దండపల్లి మండలం రాజంపేట విలేజ్ చెందినటువంటి 25 సంవత్సరాల అబ్బాయి క్యాస్ట్ కుమారి అనే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం పూట 2 గంటల ప్రాంతంలో వెంకట్రావుపేట శివార్లో ఉన్నటువంటి బుచ్చేపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భవనంలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన యొక్క ప్రేమ విఫలమైందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లి అయినటువంటి
వేణంక రాజవ్వ దరఖాస్తు ఇవ్వగా ఇట్టి విషయమై కేసు నమోదు చేసుకుని 174 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఆదివారం కరీంనగర్లో జరిగిన థర్డ్ స్టేట్ లెవెల్ కుంఫు పోటీల్లో మందమరికి చెందిన క్రీడాకారులకు 5 మెడల్స్ రావడం జరిగింది. స్థానిక ఎస్ఐ విద్యార్థులను క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. మందమరి పట్టణానికి చెందిన చిన్నారి క్రీడాకారులు కుంఫు పోటీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన థర్డ్ లెవెల్ పోటీల్లో 5 మెడల్స్ సాధించడం గొప్ప విషయమని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కృష్ణ మాస్టర్ను అభినందిస్తున్నామని అన్నారు. ఈ చిన్నారి క్రీడాకారులు మున్ముందు మరిన్ని పతకాలు సాధిస్తూ మందమరికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న కరీంనగర్లో జరిగిన థర్డ్ స్టేట్ లెవెల్ కుంఫు పోటీల్లో మన మందమరికి చెందిన కృష్ణ మాస్టర్ గారి యొక్క స్టూడెంట్స్ మొత్తం 5 మెడల్స్ సాధించడం జరిగింది. ఇది చాలా మంచి విషయం, గర్వించే విషయం. ముందుగా కృష్ణ మాస్టర్ గారికి మరి వారి స్టూడెంట్స్కి మందమరి పోలీస్ తరఫున శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ఎందుకు అంటే వీళ్ళు ఇంత చిన్న వయసులోనే స్టేట్ లెవెల్లో 5 మెడల్స్ గెలుచుకోవడం, మందమరి పట్టణానికి మంచి పేరు తీసుకురావడం, మున్ముందు కూడా వీళ్ళు ఇంకా మంచి పోటీలలో బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తూ ముందుకెళ్ళాలని, అదేవిధంగా వాళ్ళ యొక్క ఈ యొక్క కుంఫులో జాతీయ స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి మేము గట్టిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మాస్టర్ గారికి చెప్పే విషయం ఏంటంటే ఇంకా ఇటువంటి స్టూడెంట్స్ని మట్టిలో మాణిక్యాలను వెలుగుదీసి ఇంకా పెద్ద పేరు రావాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్కు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన సందర్భంగా లక్షట్పేట పట్టణ మరియు మండల కార్యకర్తలు, బూత అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలతో మరియు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఉత్కూరు చౌరస్తా జాతీయ రహదారిపై టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ పట్టణ మండల జిల్లా నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీలో పనిచేసి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చిందని, ఇందులో భాగంగా వెర్రబెల్లి రఘునాథరావుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఇవ్వడం తమకు సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని తాము కోరుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాల్, మండల అధ్యక్షుడు హేమంత, బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తె సత్తయ్య, జిల్లా నాయకులు గుండా ప్రభాకర్, కిషన్, కోమకుల రవి, సామ రమణ, గురువయ్య, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మా రఘునాథ్ గారికి ప్రకటించడం వలన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి అందరం మేము సంతోషంగా ఇలా బాంబుల వర్షం కురిపించడానికి కారణం ఏంటిదంటే తక్కువ రోజులల్లా తెలివి కల్లోడు కాబట్టి పార్టీ గుర్తించినందుకు మాకందరికీ సంతోషకం. కాకపోతే రాబోయే రోజులల్లా ఇంకా ఆయన ముందు ఆయన సేవలు కాబోయే ఎమ్మెల్యే ఇంకా చాలా మందికి సేవ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్టీ ఆయన తెలివిని గుర్తించి ఆయనకి ఇచ్చినందుకు మా అందరికీ సంతోషం ఉంది. కాబట్టి పార్టీ అధిష్టానానికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు చాలా మందికి ఆయన చేసే సేవలు ఇంకా పబ్లిక్ చాలా మంది మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో చాలా మందికి అవకాశాలు ఆయన ద్వారా కలుపుతాయి కాబట్టి అందరికీ అవకాశాలు కల్పించాలని మేము ఈ పార్టీని అధిష్టానానికి ధన్యవాదాలు చెప్తున్నాం. మా టైగర్ రఘునాథ్ అన్న గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాష్ట్రం గుర్తించి ఉపాధ్యక్షుడిగా పోస్ట్ ఇచ్చినందుకు రఘునాథ్ అన్న గారికి మా బీజేపీ కుటుంబ తరపున అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రఘన్న కృషి, రఘన్న పట్టుదల, ప్రతి ఒక్క మనిషి గురించి ఆలోచించి ఒక మనిషి ఎలా ఉండాలి, ఎట్లా జాబుల గురించి కానీ కొట్లాట, ఒక రైతు గురించి కానీ కొట్లాట, ఇవన్నీ రాష్ట్రం గుర్తించింది. ఒక మనిషి కావాలి, రాష్ట్రానికి ఈ మనిషి కావాలి అని ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రఘన్నకి ఇచ్చింది. రఘన్నకి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాష్ట్ర పార్టీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ గారికి రాష్ట్ర పార్టీలో మెంబర్గా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఇదే రఘన్న మంచిర్యాలలో చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర పార్టీ ఏ విధంగా అయితే తనకు బాధ్యత ఇచ్చిందో, మంచిర్యాల జిల్లాలో ఏ విధంగా రాష్ట్రాన్ని మన బీజేపీ పార్టీని ఏ విధంగా డెవలప్ చేసిందో అదే విధంగా రాష్ట్రంలో కూడా డెవలప్ కావడానికి రఘన్న గారికి ఒక పదవి ఇచ్చి సన్మానించడం జరిగింది. మేమందరం దానికి సంతోషంగా వ్యక్తపరుస్తూ ఈరోజు లక్షపేటలో బీజేపీ కుటుంబ సభ్యులందరం చాలా సంబరంగా సంతోషంగా బీజేపీ పార్టీ ఇంకా బలోపేతంగా చేయడానికి కృషి చేయడానికి ఇంకా చాలా సంతోషంగా ముందడుకెళ్తాం. ఈ లక్షపేట టౌన్, లక్షపేట మండల పార్టీ సభ్యులందరం కలిసి చాలా సంబరాలు చేసుకుంటున్నారు.
మందమరి ఏరియా సింగరేణి సేవా సమితి ద్వారా 2024-2025 ఆర్థిక సంవత్సరంలో శిక్షణ పొందిన మహిళలకు ఈరోజు సింగరేణి అధికారుల ఆధ్వర్యంలో మందమరి సిఆర్ క్లబ్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 34 మంది టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్ నేర్చుకున్న వారికి రాత పరీక్షలు నిర్వహించారు. వేదిక మీద ఉన్న పర్సనల్ శ్యామ్ సుందర్ గారికి, శంకర్ గారికి, మహిళా సోదరులను మరోసారి శుభాలు. ఈ కార్యక్రమానికి మీరు ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. నేర్చుకోవడం ఒకటే ముఖ్యం కదండి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ స్కీమ్ కింద మీకు అందరికీ బ్యూటీషియన్, టైలరింగ్ వీటి మీద ఇస్తున్నారు. దీన్ని ఇంతటితో ఆపకండి. మీరు నేర్చుకున్నాం, ఎగ్జామ్ రాస్తుంది కదా, సర్టిఫికేట్ వచ్చిందని కాదు, మీరు మీ స్ట్రెంత్ పెంచుకోవాలి. ఒక మహిళ ఆర్థికంగా ఎదుగుతూనే కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది. దీన్ని ఇంతటితో ఆపకండి, ఇంకా స్కిల్ డెవలప్ చేసుకోండి. ఇక్కడ నేర్పించిందే కాకుండా ఇంకా మీకు చూడండి, గూగుల్ సెర్చ్ చేయండి, యూట్యూబ్ సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ నేర్చుకున్న దానికి ఇంకా స్థానం పట్టండి. అప్పుడే మీరు ఈ పోటీ ప్రపంచంలో నిలబడతారు. టైలర్స్ చాలామంది ఉన్నారు, లేడీస్ టైలర్స్ చాలామంది ఉన్నారు, బ్యూటిషియన్స్ చాలామంది ఉన్నారు, ఈ మగ్గం వర్క్స్ కూడా చాలామంది వచ్చేసారు. కాబట్టి మీరు ఎంత స్కిల్ డెవలప్ చేసుకుంటే మీరు అంతా ఎదుగుతారు లైఫ్లో. ఓకే, ఈ అవకాశం మీకు సింగరేణి కల్పించింది, దీన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీ తోటి వారికి కూడా మీరు నేర్పించే స్థితికి వెళ్ళాలి. ఇంత బ్యాంకు పంపిస్తుంది. బ్యాంకు వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత ఒక ఎంత నా సబ్సిడీ అమౌంట్ ఎంత ఉంటుందో అంత రిలీజ్ చేస్తారు. ఫస్ట్ అది రిలీజ్ చేసిన తర్వాత మేము ట్రైనింగ్ ఇస్తామన్నట్టు, ఆన్లైన్లో ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ చేసిన తర్వాత అప్పుడు మేమే చెప్తాం, ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా మేము చేసుకోండి. ట్రైనింగ్ చేసే తర్వాత ఆ సర్టిఫికేట్ వచ్చిన మళ్ళీ రేపు బ్యాంకుని చెప్తామన్నట్టు, వాళ్ళు క్లైంట్ రిపోర్ట్ చేసి అన్ని డీటెయిల్స్ కానీ అప్లోడ్ చేయాలి. అది చేసిన తర్వాత మేము కూడా వీళ్ళ దగ్గర క్యాస్ట్, స్టడీ, ఆధార్, ఫోటో ఇవన్నీ తీసుకొని మేము కూడా సబ్సిడీ అమౌంట్ చేస్తాము, అప్లై చేస్తాము, అప్లోడ్ చేస్తాము. చేసిన తర్వాత మీకు రాగానే అయితే ఇప్పుడైతే సబ్సిడీ అమౌంట్ కొంచెం లేట్ వస్తుందండి, 1 ఇయర్ అయిపోతుంది, కానీ తప్పకుండా వస్తాయి. అది ముంబై నుండి రావాలి కానీ కొంత లేట్ అవుతుంది. కంపల్సరీ రాగానే నేను చెప్తాను కదా, సబ్సిడీ అమౌంట్ వచ్చేసరికి నేను ఇన్స్పెక్షన్ చేస్తాను, యూనిట్ ఉన్నదా లేదా. యూనిట్ చేసి దాన్ని చూసుకొని ఓకే బాగానే ఉందని చూసి నేను ఇంకా బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. తర్వాత 3 సంవత్సరాలు కంపల్సరీ ఈ యూనిట్ నడవాలి. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అని హైదరాబాద్ నుండి వస్తారు వాళ్ళు. చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మందమరి పట్టణంలోని 15వ వార్డుకు చెందినటువంటి 70 మంది టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు జూపాక సంధ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ పార్టీని వీడి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. మందమరి పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ 4 కోట్ల ప్రజలను వంచించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి కుటుంబం అంతా దోపిడీకి పాల్పడ్డ పార్టీగా టీఆర్ఎస్ పార్టీకి నమ్మలేని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారని, అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తిగా విఫలమయ్యాయని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని, తులం బంగారం ఇస్తామని, ఫ్రీ గ్యాస్ కనెక్షన్లని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ఇలా ఎన్నో మోసపూరితమైన మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల మనసులో మూట కట్టుకుందని, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, గౌరవ అధ్యక్షురాలు ఆర్కే జయ, సామ నాగేష్, పారుపల్లి శ్రీను, సత్యనారాయణ, లక్ష్మణ్, కవిత, జ్యోతి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 15 వార్డుకు చెందినటువంటి శ్రీపతినగర్ చెందినటువంటి మహిళలు మరి మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో 70 మంది మరి కండువాలు కప్పుకొని వాళ్ళు సంతోషంగా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మేము చెప్తున్నది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తప్పకుండా నెరవేర్చే పార్టీ కాబట్టి మరి మహిళలకు డ్వాక్రా రుణాలతో పాటు మరి డబ్బును ఎట్లా సంపాదించడు, మహిళలకు ఎట్లా రిజర్వేషన్ 33% ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా మరి రానున్న రోజుల్లో
మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా చెన్నూరులో మరి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అంతకుముందు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి ఎక్కడ కూడా ఈ తెలంగాణ మొత్తాన్ని దోసుకొని మరి వారి కుటుంబ పాలన అందరూ దాచుకొని ఇలా గొడవలు పెట్టుకుంటారు డబ్బుల కోసం. అదేవిధంగా మరి ఈ ప్రజలను 4 కోట్ల ప్రజలను వంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని, 1 తులం బంగారం ఇస్తామని, లేదు ఉచితంగా గ్యాస్ మొదలు ఇస్తామని, కరెంటు బిల్లు ఇస్తామని ఏ ఒక్క 6 గ్యారంటీలలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చిన పాపాన పోలేదు. దీని మీద ఉమ్మడి కార్యాచరణ తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకుంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గద్దెనన్న దిగిపోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి ఖచ్చితంగా మేము మెడల్ వంచైనా ప్రజలకు రావాల్సిన మీరు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చే విధంగా మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో సంజయ్ కుమార్ గారిని గెలిపించుకుంటామని ఇక్కడ ఉన్న మహిళలందరూ కలిసి మరి మూకుమ్మడిగా శపథం చేయడం జరిగింది. కావున తెలుగుదేశం పార్టీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేకే హిందుత్వ వాదంతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేశం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మేకల దాసు పిలుపు. ప్రేమించిన అమ్మాయి మృతి చెందడంతో మనస్తాపం చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న రాజంపేట యువకుడు వేనంక వినయ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.